హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహా రాహిల్ వ్లాగ్స్ అండి. ఇంకా ఈ రోజు అయితే ఇయర్ ఎండింగ్స్ కదా, ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ కోసం అయితే నైట్ అయితే కేక్ తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇంకా అలాగే ఆ రోజే హస్బెండ్ బర్త్డే కూడా ఉంది, కానీ ఈసారి కేక్ అయితే హస్బెండ్ తెచ్చుకోలేదు. ఈవినింగ్ అయితే కట్ చేస్తామని చెప్పారు. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ కేక్ అయితే తీసుకొచ్చారు. నైట్ 12కి అయితే కేక్ అయితే కట్ చేసామండి. ఇదిగోండి, నేనైతే క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నాను. న్యూ ఇయర్ అంటే ముస్లిమ్స్, హిందూస్ అలాంటివి మాకైతే రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవండి. అందరైతే జరుపుకుంటారు కాబట్టి మా పిల్లల కోసం మేము కూడా జరుపుకుంటాము. ఇప్పుడనే కాదు, పెళ్ళి కాకముందు కూడా అయితే ఇలాగే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకోండి, టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా 1 minute ఉంది, 2 minutes ఉంది అని. ఇంకా లాస్ట్కి అయితే నేను మా పాప అయితే క్యాండిల్స్ అయితే ఆర్పేసి హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పుకుంటున్నాము. మా పాప అయితే ఒక స్లీప్ అయితే వేసేసింది. ఇంకా లేచిన తర్వాత మళ్ళీ కేక్ అనేసరికి తను కూడా మంచిగా ఫీల్ అయ్యి లేచింది. ఇంకా మా హస్బెండ్ అయితే కూర్చున్నారు. ఇవ్వండి, మేమిద్దరం అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాము. ఇంకా మా పాప అయితే తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి అయితే తినిపిస్తుంది. మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా? అంతేనండి, ఇయర్లో వన్ డే కాబట్టి ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. వాళ్ళే చేసుకోవాలి, వీళ్ళే చేసుకోవాలని అలాంటివి ఏమైతే ఏం పెట్టుకోకూడదు. మనం హ్యాపీనెస్ కోసమే కదా ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా. అలాగే ఇయర్ ఎండింగ్ కాబట్టి ఇంకా సెలబ్రేట్ చేసుకోక తప్పదు. ఎందుకండి మా పాప అయితే వాళ్ళ డాడీకి అయితే తినిపిస్తుంది. ఇంకా మా బాబు అయితే లేదండి. మా హస్బెండ్ ఇంకా వద్దులేండి, తను నిద్రపోనీలేండి అని చెప్పేసరికి మేము కూడా తనని డిస్టర్బ్ చేయలేదు. ఎలా ఉన్నాయండి మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక కమెంట్ వల్ల మాకు ఇంకొన్ని వీడియోస్ తీయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇంకా తనైతే మా తోటి కోడలు కొడుకండి. ఇంకా తనకు కూడా కేక్ అయితే కటింగ్ చేసి తినిపించేసింది. ఇద్దరికి ఒక పిక్ తీస్తా అంటే ఇద్దరు అయితే నిలబడ్డారు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎవరిది వాళ్ళు ఇంకా స్లీపింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు తినిపించవా అని మా పాపని అడిగితే అప్పుడు అవునమ్మ మర్చిపోయానని మళ్ళీ నన్ను పిలిచి అయితే తినిపిస్తుంది. ఇంకా అందరం అయితే హ్యాపీగా కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఈసారి అయితే మా హస్బెండ్ అయితే లేసర్లేండి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంతకు ముందు ఇయర్ అయితే నేను మా పాప ఇద్దరం అయితే వెయిట్ చేసి 12 వరకు మేమే కట్ చేసుకొని మేమే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ఇదిగోండి, సింపుల్గానే 1 kilo కేక్ అయితే తీసుకొచ్చేసారు మా హస్బెండ్. ఇంకా కరెక్ట్ 12కి అయితే కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా మా పాప అయితే వెయిట్ చేస్తుంది ఇంక ఎప్పుడు పనుకోవాలా అని. అదిగోండి, మా బాబు అయితే అక్కడ పనుకున్నాడు. ఇంకా మెహందీ అయితే ఇద్దరు పిల్లలకి వేసేసాను, పెట్టేసుకున్నారు. ఇంకా నేను మా తోడి కొడుకు అయితే అదే మా కొడుకు ఇద్దరం అయితే కాసేపు వీడియో అయితే తీసుకున్నాము. కాసేపు చలిమంట కూడా వేసుకున్నామండి. ఆ వీడియో దీంట్లో లేనట్టుంది, ఉంటే కినా ఒకవేళ యాడ్ చేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే చూడండి ఎలా అనుకున్నారో. ఇంకా మా పాప అయితే స్లీపింగ్ అయితే చేస్తుంది. ఇంకా నేనైతే ఐ లవ్ యూ వచ్చి హ్యాపీ బర్త్డే అని చేతులు అయితే గోరెంటాకుతో రాసుకున్నాను. ఇంకా నాకు మెహందీ వేసుకునేంత మూడ్ అయితే లేదండి. ఇంకా నైట్ అయితే 12 అయిపోయింది. ఇంకా నాకైతే వేసుకోబుద్ధి కాలేదు, అందుకే వేసుకోలేదు. ఇంకా జస్ట్ సింపుల్గా ఇలా అయితే రాసుకున్నాను. కూడా గోరెంటాకు అయితే తీసుకురాలేదు ఈసారి, లేకపోతే మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ గోరెంటాకు అయితే వేస్తాను మా హస్బెండ్ చేతులకి, అదే పెడతాను. ఇంకా లేదు కాబట్టి చేతులు ఎర్రగా ఉండాలని ఇలా అయితే గోరెంటాకు అయితే పెట్టాను. ఇంకా మా కొడుకు కూడా గోరెంటాకు నిన్న నైటే పెట్టేశాను. ఇదిగోండి, మార్నింగ్ చెప్పేశారు. ఇంకా మా పాప అయితే చాక్లెట్లు పంచడానికి అయితే వెళ్తుంది. ఇక్కడ మా బాబు స్కూల్కి వెళ్తున్నాడండి, స్కూల్ ఉంది ఈరోజు. ఇంకా తనైతే స్కూల్లో చాక్లెట్స్ పంచడానికి అయితే వెళ్తున్నాడు. నువ్వు కూడా రా మమ్మీ, నేను ఒక్కడినైతే వెళ్ళాను అంటున్నాడు. జస్ట్ 10:30 ఆ టైం వరకు ఉంటుంది స్కూల్ అని చెప్పారు. ఇంకా తనకైతే పిలుచుకెళ్తున్నాను. ఇంకా మా బాబు అయితే ఈరోజు హీరోలాగా వైట్ షర్ట్ అయితే వేసేసాడు, పర్ఫెక్ట్గా సెట్ అయింది వానికి. ఇంకా ఇదిగోండి, స్కూల్ దగ్గరకు అయితే వచ్చేసాము. స్కూల్లో నిన్న ముగ్గులు పోటీలు అయితే పెట్టారండి పిల్లల కోసము. పిల్లలు అయితే వేశారు ఈ ముగ్గులు.
నిన్నైతే చాలా బాగున్నాయి, కానీ ఈరోజు కొంచెం షేడ్ అయ్యి బైక్స్ వెహికల్స్ అవి తిరగడం వల్ల. ఇదిగోండి వాళ్ళ స్కూల్లో అయితే ప్రేయర్ అయితే జరుగుతుంది. మా బాబు అయితే ఈ టైంకి వెళ్ళాడు. ప్రేయర్ టైంకి వెళ్తాడు ఎప్పుడు చూసినా అంతే. వాళ్ళేమో టీచర్స్ మీ ఇల్లు దగ్గరనే, స్కూల్ కూడా దగ్గరనే, నువ్వేమో లేట్గా వస్తావు అంటుంటారు. ఇంకా స్కూల్లో అయితే వెళ్ళిపోయాడు మా బాబు. ఇంకా వస్తుండే మా ఇంటి ముందర అక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే ఇలా ముగ్గులు అయితే పెట్టారు. చాలా సింపుల్గా చాలా బాగున్నాయండి. ఎంతైనా ఫెస్టివల్స్ అప్పుడు కలర్స్ వేస్తే ఆ ముగ్గుల్లో ఏదో తెలియని ఫెస్టివల్ మొత్తం ఆ ముగ్గులోనే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే ఇంటికైతే వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ బర్త్డే కదా, ఏదో ఒక స్వీట్ అయితే ఉండాలని జీడిపప్పు ద్రాక్ష అయితే 2 వేయించేసాను సేమియా పాయసం కోసం అయితే. ఇదిగోండి ఒక పక్క నెయ్యిలో అయితే సేమియా కూడా వేయించేస్తున్నాను. మా హస్బెండ్కి మోస్ట్లీ ఇలాంటివి అంటే ఎక్కువ స్వీట్నెస్ అలాంటివి ఏమి ఇష్టం ఉండదు. అందుకే తన కోసం అయితే సింపుల్గా సేమియా అయితే చేశాను. ఎక్కువ ఏం ప్రాసెస్ అయితే కాదులేండి, తక్కువ ప్రాసెస్లోనే అయితే అయిపోతుంది. ఇంకా ఒక పక్క అయితే పిల్లల కోసం ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఇంకా సేమియా పాయసం అయితే పాలు కూడా పట్టేశాను ఒక పక్క. ఇంకా పాలు బాగా మరిగిన తర్వాత దాంట్లో కొంచెం ఇలాచీ అయితే వేసాను. ఇలాచీ వేసిన తర్వాత షుగర్ వేసాను. మీరు మీ హ్యాపీ న్యూ ఇయర్కి ఏ స్వీట్ చేసుకున్నారో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే మా హస్బెండ్ని అందరూ విష్ చేయండి హ్యాపీ బర్త్డే అని. ఇదిగోండి సేమియా అయితే వేసేస్తున్నాను. మంచిగా నెయ్యిలో ఫ్రై చేస్తే ఆ స్మెల్ టేస్ట్ వేరేగా ఉంటుందండి. ఇంకా లాస్ట్లో అయితే జీడిపప్పు కిస్మిస్ అయితే దాని మీద చల్లేసాను. ఇదేనండి మా న్యూ ఇయర్ వ్లాగ్. మీ అందరికీ రీచ్ అవ్వాలని, నేను మంచిగా వీడియోస్ తీయాలని, కొత్త సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే ఒక కమెంట్, ఒక సబ్స్క్రైబ్ వల్ల నేను ముందుకు వెళ్తాను. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మదిహా రాహిల్ వ్లాగ్స్ అండి. ఇంకా సేమియాలు అయితే మంచిగా ఇలా కలిపేసేసాను. ఇంకా జస్ట్ 1-2 ఉడుకొచ్చేంత వరకు పెట్టేసి స్టవ్ అయితే బంద్ చేసేస్తాను. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు ఇంటికి. మాకు చికెన్ షాప్ అయితే ఉంది, ఆయన చికెన్ దగ్గరికి అయితే వెళ్ళారు. వచ్చిన తర్వాత ఆయన కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా ఇక్కడైతే నేను అంట్లయితే మొత్తం కడిగేసాను. సింక్ మొత్తం ఉన్నాయి, ఇంకా మొత్తం అన్నీ కడిగేసాను. ఇంకా స్నానం కోసం అయితే హీటర్ అయితే పెట్టేసుకున్నాను. ఒక పక్క సేమియా, ఒక పక్క ఉప్మా, ఒక పక్క పిల్లల్ని చాలా బిజీగా ఉంది ఈరోజైతే. సేమియా పాయసం కూడా చాలా మంచిగా అయితే వచ్చింది. ఇంకా ఎలాగో ఈరోజు గురువారం కాబట్టి దేవుని దగ్గర అయితే ప్రసాదం పెట్టి పూజ అయితే చేసుకుంటాను. ఇదిగోండి మా ఇద్దరు పిల్లలు అల్లరైతే షురువు అయింది. ఇంకా ఒకరి కోసం ఒకరు కురుకురే ప్యాకెట్స్ కోసం అయితే కొట్లాడుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై. ఐ లవ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్.